ఒక అబ్బాయి గుట్టలు, రాళ్ళు ఉన్నటువంటి ఒక త్రోవన వెళ్ళవలసి వచ్చింది. అతను బాగా ఆలోచించి తన దగ్గర ఉన్నటువంటి చెప్పులు వేసుకొని ముందుకు నడవసాగాడు. చాలా సులభంగా ఆ ప్రయాణాన్ని కూడా పూర్తి చేశాడు. అదే అబ్బాయి చాలా చదునైన త్రోవ వెంబడి వెళ్ళవలసి వచ్చింది. అదే నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే దారి మధ్యలోన తన కాళ్ళ మధ్యకి చెప్పులకి ఒక రాయి పెక్క ఉండిపోవడం జరిగింది. ఎంతటికి అది మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించట్లేదని ఆగి ఆ రాయి పెక్కను తీసి ముందుకి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్ళాడు. అయితే ఆలోచించి అరే అంత పెద్ద కొండలు గుట్టలు రాళ్ళు ఉన్న ప్రదేశంలోన చెప్పులు వేసుకుని చాలా సులభంగా నడిచానే, ఇంత సునాయాసంగా చదునైన రోడ్డు పైనుంచి నడవడానికి ఒక రాయి పెక్కను అడ్డిందే అని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఏదైతే సమస్యగా భావిస్తామో, కష్టంగా భావిస్తామో, మన తలలోనికి ఎప్పుడైతే ఎక్కించుకున్నామో మన ప్రయాణాన్ని ముందుకి కొనసాగనీయకుండా ఆపుతాయి.